సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేనైతే పెద్ద మూవీ గురించి. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి. రీసెంట్లీ వచ్చిన గ్లిమ్స్ ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఈ అమ్మాయి ఏం బాడీ, మనం కూడా అలా బిల్డ్ చేయాలి ఇంకా బాడీ. సో ఈ ఏరియాలో అన్ని టాప్ రిచ్ హౌజెస్ ఉంటాయి, మీరు చూడొచ్చు. నా లెఫ్ట్ సైడ్లో ఈవెన్ రైట్ సైడ్లో చాలా మంచి హౌజెస్ ఉంటాయి అన్నమాట. ముందు ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట రామ్ చరణ్ వాళ్ళ ఇల్లు. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ మీకు ఇది ప్లీజెంట్ వ్యాలీ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీనికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రాగానే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి, ఇది రైట్ సైడ్లో కనబడుతుంది కదా, ఇదే అపార్ట్మెంట్ అనమాట మన రామ్ చరణ్ వాళ్ళ ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్, అగైన్ వామ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈరోజు వీడియోలో రామ్ చరణ్ వాళ్ళ హోమ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి జస్ట్ లొకేషన్ గైడ్ చేయడానికి మాత్రమే. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్, వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రజెంట్ నేను ఫిలిం నగర్లో ఉన్నా. సో ఇక్కడ నుండి మనం జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. జూబ్లీ హిల్స్లో మనకు రామ్ చరణ్ వాళ్ళ హోమ్ ఉంటుంది. సో ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ద మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నది అందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్లీ పెద్ద మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. మీకు గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఆ మూవీ గ్లిమ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ అనమాట నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గురించి. అండ్ రీసెంట్లీ మూవీ పోస్ట్పోన్ కూడా చేశారనమాట. ఏప్రిల్ 30కి రిలీజ్ యాక్చువల్లీ మూవీ, బట్ అన్ఫార్చునేట్లీ అగైన్ మూవీ అయితే పోస్ట్పోన్ చేశారు. సో వెరీ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ ద మూవీ అనమాట. అండ్ మీలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్స్లో ఒకసారి అటెండెన్స్ చేసుకోండి. సో ప్రజెంట్ నేనైతే యాజ్ యూజువల్ ఫిలిం నగర్లో ఉన్నా. ఇక్కడ నుండి మనం జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. జూబ్లీ హిల్స్లో వచ్చేసి మనకు రామ్ చరణ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. అండ్ రీసెంట్లీ మనం మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ హోమ్ వీడియో కూడా పెట్టాం మన ఛానల్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి గైస్, వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి. అండ్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా మోస్ట్ ఆఫ్ సెలబ్రిటీస్ లైక్ అల్లు అర్జున్, ప్రభాస్ అన్న, ఇంకా పవన్ కళ్యాణ్, ఆఫ్టర్ దట్ మెగాస్టార్ చిరంజీవి, మన బాలయ్య కృష్ణ గారు అండ్ రామ్ చరణ్, చాలామంది బిగ్ సెలబ్రిటీస్ అందరూ మనకు జూబ్లీ హిల్స్ ఏరియాలోనే ఉంటారనమాట. సో యాజ్ యూ ఆల్ నో, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ వచ్చేసి ఒక టాప్ ఏరియా అనమాట. మోస్ట్లీ లైక్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అండ్ టాప్ సెలబ్రిటీస్. సో రిచ్ ఏరియా అనమాట. మీరు సాటర్డే సండే లైక్ మార్నింగ్ టైంలో అలా ఈ ఏరియాలో ఒక రౌండ్కి వచ్చారనుకోండి బైక్ రైడ్కి, సూపర్ కార్స్ చాలా చూడొచ్చు అనమాట ఈ ఏరియాలో. ఈవెన్ నేను జాబ్ చేసేది కూడా జూబ్లీ హిల్స్లోనే అనమాట. నా ఆఫీస్ జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది. సో హైదరాబాద్లో లైక్ సూపర్ కార్ కలెక్షన్స్ చాలా క్రేజీ అంటే క్రేజీ అయిపోయాయి. ఇంతకుముందు లైక్ జీ వ్యాగన్, రేంజ్ రోవర్, డిఫెండర్ ఇలాంటి కార్లు చాలా అంటే లైక్ సెలబ్రిటీస్ దగ్గరే చూసేవాళ్ళం. మోస్ట్ లైక్ మన సెలబ్రిటీస్ వాళ్ళ దగ్గరే చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు, బిజినెస్ మెన్స్ అందరు కూడా చాలా ఈజీగా లైక్ అందరూ ల్యాంబో, ఇంకా ల్యాంబోర్గిని, డిఫెండర్, జీ వ్యాగన్ ఇలాంటి రిచ్ కార్స్ అన్నీ మీకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియాలో చాలా కనబడుతూ ఉంటుంటాయి. జూబ్లీ హిల్స్ ఏరియాలో చూడొచ్చు అనమాట ఈ కార్స్ అన్నీ. ఎస్పెషల్లీ సండే అలా వచ్చారనుకోండి సరదాగా, ఈ కార్స్ కలెక్షన్ చాలా చూడొచ్చు మనం. సో ఇక్కడ నుండి మనం జూబ్లీ హిల్స్ వెళ్ళాలన్నమాట. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో చూపెడతాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అండ్ వీడియో నచ్చితేనే లాస్ట్ వరకు చూడండి.
అండ్ గైస్ మన ఛానల్లో నెక్స్ట్ ఏ సెలబ్రిటీ హోమ్ వీడియో కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. సో డెఫినెట్లీ ఆ సెలబ్రిటీ హోమ్ వీడియో చేసి మన ఛానల్లో పెడతాను అనమాట. రీసెంట్లీ ఆల్రెడీ చాలామంది సెలబ్రిటీస్ హోమ్ వీడియో చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సో ప్రజెంట్ ఈవినింగ్ టైం వచ్చేసి 3 అలా అవుతుంది. క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మార్నింగ్ నుండి వీడియో చేయడానికి బయటకు వెళ్దాం అనుకున్నా, బట్ సమ్మర్ కదా, ఎండ చాలా బీభత్సంగా ఉందన్నమాట. సో ఎందుకులే మెల్లగా ఈవినింగ్ కొంచెం క్లైమేట్ సెట్ అయినాక వెళ్దామని చెప్పేసి మార్నింగ్ నుండి వెయిట్ చేశా. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అలా అవుతుంది. సో క్లైమేట్ కొంచెం బెటర్గా అనిపించింది అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో చేయడానికి అయితే వచ్చేసాను అనమాట బయటికి అలా. అండ్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఒక క్రేజీ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నాను అనమాట. మన సెలబ్రిటీస్ హోమ్స్ వీడియో చేస్తున్నా కదా నేను. సో పార్ట్ ఆఫ్ దిస్ లైక్ ఇలా సెలబ్రిటీస్ హోమ్ వీడియోస్లో నెక్స్ట్ మంత్ నేనైతే ఒక క్రేజీ సిరీస్ చేయబోతున్నాను అనమాట. ఐ థింక్ మన తెలుగు కమ్యూనిటీలో ఇలాంటి వీడియోస్ ఇంతవరకు ఎవరు చేయలే అనుకుంటున్నాను నేను. సో నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడు ఆ వీడియోస్ చేసి లాంచ్ చేద్దామని చెప్పేసి మన ఛానల్లో. వెరీ వెరీ ఎగ్జైటెడ్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 to 15 వీడియోస్ అయితే వస్తాయి అనమాట, క్రేజీ వీడియోస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా మంచి ప్లానింగ్స్ ఉన్నాయి మన ఛానల్లో, ఎలాంటి వీడియోస్ చేయాలా అని చెప్పేసి. ఐ హోప్ అన్నీ ప్రాపర్గా వర్కౌట్ అయితే చూద్దాం, ఛానల్ని చాలా మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు మనం. ఇది ఇక్కడ జూబ్లీస్ చెక్ పోస్ట్ ఇది. సో ఇక్కడ నుండి మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళాలి గైస్. ఇది వచ్చేసి జూబ్లీస్ చెక్ పోస్ట్ ఏరియా అనమాట. సో ఇది చూడొచ్చు, జూబ్లీస్ చెక్ పోస్ట్. ఇక్కడ నుండి మనం స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే మనకు జూబ్లీస్లో లైక్ మన ఆ ఏరియాలోనే మన మెగాస్టార్ చిరంజీవి అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇలా చాలామంది సెలబ్రిటీస్ ఆ ఏరియాలోనే హౌజెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మీలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ రామ్ చరణ్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. రామ్ చరణ్ మూవీస్లో నా ఫేవరెట్ మూవీస్ వచ్చేసి రంగస్థలం, ఆరెంజ్, అండ్ రీసెంట్లీ వచ్చిన RRR మూవీ కూడా. RRR మూవీ తర్వాత లైక్ గేమ్ చేంజర్ మూవీ అంత ప్రాపర్గా వర్కౌట్ అవ్వలే. ఆ మూవీ చాలా పెద్ద డిజాస్టర్ అనమాట మన టాలీవుడ్లో. ఆఫ్టర్ గేమ్ చేంజర్ చాలా లైక్ ప్రాపర్గా వెరీ హార్డ్ వర్కింగ్తో లైక్ మంచి స్క్రిప్ట్తో వస్తున్నారు అనుకుంటున్నాను పెద్ద మూవీతోటి. ఐ హోప్ ఈ మూవీతో ఖచ్చితంగా కంబ్యాక్ అయితే లోడింగ్ గైస్. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేనైతే పెద్ద మూవీ గురించి. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి. రీసెంట్లీ వచ్చిన గ్లిమ్స్ ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఈ అమ్మాయి ఏం బాడీ, మనం కూడా అలా బిల్డ్ చేయాలి. ఇంకా బాడీ ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ నుండి ఈ ఏరియా మొత్తం టాప్ రిచ్ ఏరియా అనమాట. మోస్ట్లీ సెలబ్రిటీస్, చెప్పాను కదా, సెలబ్రిటీస్ అండ్ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళే ఉంటారనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రామ్ చరణ్ మూవీస్ అండ్ ఆయన హార్డ్ వర్కింగ్ ఇవన్నీ కాకుండా లైక్ రామ్ చరణ్ డిసిప్లిన్ చాలా లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. హీఈస్ లైక్ వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్. లైక్ ఏ లెవెల్లో వెళ్ళినా కానీ మీకు లైఫ్లో ఎంత సక్సెస్ వచ్చినా కానీ అందరికీ డిసిప్లిన్ అండ్
లైక్ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత సక్సెస్ అయినా లేకపోతే ఏ రేంజ్లో ఉన్నా కానీ కెరీర్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. డిసిప్లిన్ అయితే మ్యాండేటరీ. వితౌట్ డిసిప్లిన్ ఏం చేయలేం లైఫ్లో. ఇక్కడ నుండి ఇంకా కొంచెం స్ట్రేట్ వెళ్ళాలి మనం. సో ఏమంటారు గైస్, నేను చెప్పింది కరెక్టేనా? కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మన టాలీవుడ్లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరికీ టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ ముందు రైట్ తీసుకుని వెళ్ళాలి. ఇది మలబార్ గోల్డెన్ డైమండ్ ఉంది కదా, దీనికి కొంచెం ముందు ఇక్కడ రైట్ సైడ్లో సిగ్నల్ ఉంటుంది మనకు. సో ఈ సిగ్నల్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి రైట్ తీసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ నుండి రైట్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ నుండి స్ట్రేట్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇక సో రామ్ చరణ్ గారు లైక్ వాళ్ళ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ హోమ్ జూబ్లీహిల్స్లో ఉంటుంది. సో అక్కడ కూడా ఉంటారు. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక అపార్ట్మెంట్ అనమాట. అక్కడ అందులో ఒక 3 BHK ఫ్లాట్లో అలా ఉంటారనమాట మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక్కడ నుండి స్ట్రేట్ ఇంకా ఇక్కడ నుండి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. ఓకే. సో ఇక్కడ మనకు ముందు డౌన్లో లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి అగైన్. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో ఫస్ట్ రైట్ కనబడుతుంది కదా, ఇక్కడ రైట్ తీసుకోవాలి అగైన్. ఇక్కడ రైట్ తీసుకొని లాస్ట్ డిడెంట్ వరకు వెళ్ళిపోవాలి. ఇక సో ఈ ఏరియాలో అన్ని టాప్ రిచ్ హౌజెస్ ఉంటాయి, మీరు చూడొచ్చు. నా లెఫ్ట్ సైడ్లో ఈవెన్ రైట్ సైడ్లో చాలా మంచి హౌజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ స్ట్రేట్ వెళ్ళాక మనకు ముందు ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట రామ్ చరణ్ వాళ్ళ ఇల్లు. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ మీకు ఇది ప్లీజెంట్ వ్యాలీ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీనికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రాగానే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇది రైట్ సైడ్లో కనబడుతుంది కదా, ఇదే అపార్ట్మెంట్ అనమాట మన రామ్ చరణ్ వాళ్ళ ఇల్లు. మీరు చూడొచ్చు, ఇదే గైస్ రామ్ చరణ్ వాళ్ళ ఇందులోనే ఒక ఫ్లోర్లో రామ్ చరణ్ వాళ్ళు అయితే ఉంటారనమాట. రామ్ చరణ్ అండ్ వాళ్ళ వైఫ్ తోటి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పంచవతి అని చెప్పేసి అపార్ట్మెంట్ ఉందన్నమాట. ఇందులోనే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళు అయితే ఉంటారనమాట. రామ్ చరణ్ అండ్ వాళ్ళ వైఫ్తో ఇదే అపార్ట్మెంట్లో ఉంటారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళ ఇల్లు అనమాట. రామ్ చరణ్ గారు ప్రజెంట్ వచ్చేసి పెద్ద మూవీలో వర్క్ చేస్తున్నారు. సో ఈ మూవీ ఏప్రిల్లో రిలీజ్ కావాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ పోస్ట్పోన్ అయ్యి నెక్స్ట్ పెండింగ్ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ఇల్లు అయితే చాలా లగ్జరీస్గా ఉంటుంది. అండ్ ఈవెన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఫెరారీ అండ్ రోల్స్ రాయ్స్ ఇలాంటి లగ్జరీ కార్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఫుల్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.